నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు పిడమర్తి రవి మాదిగా జేఏసీ నాయకులు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇవాళ ప్రెస్ మీట్కి గల ముఖ్య కారణం ఏంది? ప్రెస్ మీట్ అనంతరం ఏం కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారు? అంటే ముఖ్యంగా ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖున ఆదివారం రోజున మాదిగ విద్యార్థి యువ గర్జన పెట్టాలనుకున్నాం. ఈ ఉద్యమంలో ఇంతవరకు ఏ సంఘం కూడా విద్యార్థులను యువకులని భాగస్వామ్యం చేయలేదు. అందుకోసమనే విద్యార్థి యువ గర్జన అనే కార్యక్రమాన్ని తీసుకున్నాము. మేము కంప్లీట్గా కృష్ణ మాదిగకు వ్యతిరేకం. మేము ఎందుకంటే ఆయన 7% డిమాండ్ చేస్తుండు, మేము 12% డిమాండ్ చేస్తున్నాము. మేము జనాభా దామాష ప్రకారం అంటున్నాము. అదేవిధంగా జిల్లాల వర్గీకరణ అంటున్నాం. ఈ క్లారిటీ లేకుండా మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పాటు నిరక్షర రాశిలో ఉన్నటువంటి మాదిగ సమాజాన్ని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసిండు. చివరిగా రేపు అసెంబ్లీలో చట్టం చేసే ముందు మాదిగ విద్యార్థులను యువకుల ద్వారా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలని నిశ్చయించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా ఈ బహిరంగ సభ ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. కానీ కృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాటానికి ప్రతిఫలమే ఏబిసిడి వర్గీకరణ అంటా ఉన్నారు. ఇలా కృష్ణ మాదిగ ఒక దారి, మీరు ఒక దారి వాడుతూ ఉంటే విడిపోతే అంటే బలమేడ ఉంటుంది. అటు మాలలందరూ కలిసికట్టుగా వస్తున్నటువంటి సందర్భాలుగా మా కృష్ణ మాదిగ మేమేం విడిపోలేదు. మా డిమాండ్ అయితే ఒకటే, ఆయన 7%, మేము 12%. ఇది మా మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యం తప్ప ఆయనకు వ్యతిరేకంగా మేము పోరాటలే. మేము కూడా ఏబిసిడి అంటున్నాం. ఎస్సీ బిలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలంటున్నాం తప్ప ఇది వేరు కాదు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఏబిసిడిలో 7% ఉంది. అది దాదాపుగా 30 ఏళ్ళ నాటి డిమాండ్. ఆ డిమాండ్ ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మాదిగ జనాభాకు సరిపోదు కాబట్టి మేము 12% అడుగుతున్నాం. అదేవిధంగా తెలంగాణలో జిల్లాల మధ్య మాదిగల జనాభా నిష్పత్తిలో వైరుధ్యం ఉంది కాబట్టి జిల్లాల వర్గీకరణ చేయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. ఒకవైపు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ నిర్ణయించింది, ఏక కమిటీ పనులు చేస్తూ ఉంది. ఆ కమిటీ నిర్ణయంలో మీరు చెప్పిన డిమాండ్ అందులో ఉందనుకుంటారా? మా డిమాండే ఉంది. అంతటా కూడా జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు జనాభాకు అనుకూలంగా ఇవే అంటున్నారు. మన ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి కులగణన ప్రకారమే వర్గీకరణ చేయాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తే మాదిగలకు నష్టం జరుగుతుంది. కాబట్టి షమీమ్ అఖ్తర్ గారు కూడా విజ్ఞప్తి ఏంటంటే, లేటెస్ట్ జనాభా కులగణన ఉంది కాబట్టి ఆ కులగణన తీసుకొని మాకు వర్గీకరణ చేయాలి. కానీ ఇప్పుడు మాలలు కూడా ఏకదాటిగా వస్తారు, వర్గీకరణను అడ్డుకొని తీరుతామని చెప్తా ఉంటారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఎట్లా అడ్డుకుంటారు? వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, కనీసం రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు స్వీకరించలేదు. ఇంకా చేసేదైతే ఏం లేదు. నాకు తెలిసి ఖచ్చితంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అనుకూలంగా ఉన్నాడు, చట్టం జరగబోతుంది. కొట్లాట వద్దు, జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేసుకుందాం. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈరోజు మాలల మహాసింహ గర్జన అని చెప్పేసి పెట్టిండు. వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ కూడా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు అనుకూలంగా ఉండని ఎట్లా అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది, రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు. సరైన సమయంలో పార్టీ వ్యతిరేకంగా తిరిగే వాళ్ళని ప్రభుత్వం పార్టీ చూసుకుంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, ఏదైతే వర్గీకరణలో 7% అని చెప్పేసి మందకృష్ణ మాదిగ అంటూ ఉన్నాడో దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ 12% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మా పోరాటం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మరో పోరాటం చేయబోతున్నామని చెప్పేసి అయితే పిడమర్తి రవి గారు అంటున్నటువంటి సందర్భం.